అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే మాత్రం ట్యూస్డే రోజు వీడియో తీస్తున్నాను. టైం అయితే మాత్రం 1:30 అయింది ఆఫ్టర్నూను. ఈ టైంకి అయితే మాత్రం స్టార్ట్ చేశాను. నాకు అస్సలు నిల్చుకునే ఓపిక కూడా రావట్లేదు, నిద్ర అలాగొస్తుంది. సండే మండే 2 రోజులు కూడాను ఫుల్గా ఫీవర్ ఉన్నిందండి పాపకైతే మాత్రం. అందుకే నేను ఈ 2 డేస్ కూడా ఎలాంటి వీడియోస్ కానీ ఏమీ తీసుకోలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి తను నార్మల్ అయింది. నైటే కొంచెం పర్లేదు అనిపించింది, బట్ సరిగా నిద్రపోలేదు బాడీ పెయిన్స్ వల్ల. సో ఇప్పుడైతే మాత్రం తను మంచిగా నిద్రపోయిందనమాట. అందుకే నేను ఇప్పుడు షూట్ చేస్తాను. పైగా కొంచెం ఫుడ్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 4-5 స్పూన్స్ ఫుడ్ కూడా కొంచెం టేస్ట్ చేసింది ఈరోజు. 3 డేస్ నుంచి నో ఫుడ్ అనమాట. సాటర్డే నైట్ నుంచే లైట్గా ఉన్నింది కానీ మేమే చూసుకోలేదనమాట. చూసుకోలేదు మీన్స్ నార్మల్గా టైర్డ్ అయిపోయింటారు కదా పిల్లలు, అదే రకంగా ఉన్నింది. సండే మార్నింగ్ నుంచి కొంచెం ఎక్కువైందనమాట. ఇంకా మండే నిన్న పొద్దున్న సండే నైట్ నుంచి కొంచెం హెవీగా ఉన్నింది కానీ నిన్నైతే మాత్రం టూ మచ్ కూడా ఫీవర్ అయితే ఫుల్గా ఉన్నింది. ఇంకా తగ్గకపోతే మండే నైట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నా. బట్ ఆఫ్టర్నూన్ 3 to 4కి ఆ టైంకి అయితే కొంచెం టెంపరేచర్ అంతా కూడా బాగా తగ్గి బాడీ పెయిన్స్కి కొంచెం సిక్ అయింది. ఇప్పుడు నార్మల్ అయిందనమాట. ఇంకా ఒక 2 డేస్ పట్టొచ్చు నాకు తెలిసి తనకి సెట్ అవ్వడానికి. బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం బాగానే ఉంది. పాలు అది తాగిచ్చి కొంచెం సిరప్ అదేసి పడుకోబెట్టాను నేను. ఇంక ఇప్పుడైతే మాత్రం నాకు కొన్ని పార్సల్స్ వచ్చినాయండి ఫ్లిప్కార్ట్ నుంచి. నేను కొన్ని బుక్ చేసుకున్నాను, జస్ట్ నార్మల్వే పిల్లలకే కొంచెం ఎక్కువ యూజ్ అయ్యేలాగా అయితే మాత్రం కొన్ని బుక్ చేశాను అనమాట. అవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ నేను చాలా బడ్జెట్లో తీసుకున్నానండి, చాలా అంటే చాలా బడ్జెట్లో తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 పార్సల్స్ ఉన్నాయి. అండ్ ఇదిగోండి, ఇవన్నీ కూడా తీసుకున్నాను. నిన్ననే వచ్చినాయి కానీ అసలు ఓపెన్ కూడా చేయలేదు. అంటే జస్ట్ నార్మల్గా పార్సల్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాను. క్వాలిటీ ఎట్లుంది ఏమి అని ఏమీ చూసుకోలేదు. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది అయితే మాత్రం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ నీకు ఇంకా కంటిన్యూ చేస్తాను వీడియో అయితే మాత్రం ఈరోజు ఈవినింగ్ వరకు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాయిస్లో కొంచెం డిఫరెన్స్గానే ఉంది, ఎందుకంటే 2 డేస్ నుంచి అస్సలు నిద్ర అనేదే లేదండి. సాటర్డే నైట్ అంత సరిగా నిద్రపోలేదు, ఎప్పుడో 1కో 2కో అట్లా పడుకున్నట్లున్నాను. ఇంకా సండే కూడా మార్నింగే లేచామన్నమాట. ఆ పాటికి పాప లేచినింది, ఇంకా తను లేవడంతోనే మేము లేచినాము. ఇంకా సండే నైట్ నిద్ర లేదు. నైట్ బాడీ పెయిన్స్కి పాప సరిగా నిద్రపోలేదనమాట. ఇంకా డేలో రెస్ట్ తీసుకునేదానికి నాకు కూడా ఆప్షన్ లేదు. ఇంక ఇప్పుడు తను పడుకుంది. ఇప్పుడు ఏమన్నా నా వర్క్స్ ఉంటే నేను ఫినిష్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 2 డేస్ నుంచి ఇంట్లో వర్క్స్ ఎక్కడక్కడ పెట్టేసినాను. మెయిన్ నాకు పాపకి కానీ బాబుకి కానీ ఏమన్నా బాగాలేదు అంటే నా మైండ్ ఇంకా దేని జోలికి పోదనమాట. పిల్లలు చుట్టూనే తిరుగుతూ ఉంటాను. ఏం చేస్తున్నాను ఏం తింటున్నాను కూడా పట్టించుకోను, ఆ రకంగా ఉంటుంది నాకు మైండ్. సో ఫైనల్గా పాప అయితే సెట్ అయింది కాబట్టి ఇంక ఇంట్లో వర్క్స్ కూడా ఒక్కొక్కటిగా ఫినిష్ చేసుకోవాలి. 2 డేస్ అయిందండి బట్టలు తెచ్చి అలా వేసేసినా నేను. టీపాయ్ పైన అయితే ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి. అది కాక మళ్ళీ ఈరోజు తీసుకెళ్ళి కూడా పైన అది వేసేసి వచ్చిన నేను. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న వర్క్స్ అది చూసుకుంటూ అయితే ఈరోజు వ్లాగ్ అది కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ అయితే పార్సల్స్ ఏమేమి వచ్చినాయి అనేసి అయితే నేను మీకు చూపిస్తాను. ఎక్కువ ఏం లేదు, మెయిన్ బాబు కోసము పాప కోసం కొన్ని థింగ్స్ అయితే బుక్ చేశాను, టాయ్స్ లాగా. ఇంకోటేమో ఒక చిన్న డ్రెస్ ఒకటి ఉంది, ఇంకో చిన్న చిన్నవి ఏదో ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే మాత్రం వీడియో కంటిన్యూ అవుతుంటుంది, లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. కంటెంట్ నచ్చుతుంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే నేను పార్సల్స్ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మాత్రం సాక్స్లో అయితే ఒక 3-4 పెయిర్స్ తీసుకున్నానండి. ఇది 2 పెయిర్స్ అంటే సెట్ వస్తుంది అనమాట. ఇది కూడా బిలో 100 రూపీస్కే తీసుకున్నట్లున్నాను. క్వాలిటీ బాగానే వచ్చింది. ఇంకొక సెట్ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికి కూడా పిల్లలు ఎక్కడ పెట్టేస్తున్నారో నాకు కనిపించలేదు. అందుకే నేను ఏ పార్సల్స్ వచ్చినా కూడా ఇట్లా ఫ్రిడ్జ్ల మీద వాషింగ్ మిషన్ మీద పెడతాను అనమాట, వాళ్ళకి అందకుండా. ఇది నేను పిల్లలిద్దరికి చెరొక సెట్ అని బుక్ చేస్తే ఈ 2 కూడా నా సైజ్ వచ్చిందండి. బట్ క్వాలిటీ బాగుందని నేను ఉంచుకున్నాను. పిల్లలకైతే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే బుక్ చేయడం జరిగింది. ఇంక ఇక్కడైతే మాత్రం ఇండియా మ్యాప్ బాబు కోసం తీసుకున్నాను. వాడికి ఇలాంటి యాక్టివిటీ టాయ్ నేను ఏదో ఒకటి బుక్ చేస్తూనే ఉంటాను. నేను మిస్ చేసినా మా హస్బెండ్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాడు. ఇలాంటివి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా కొనిచ్చినాము అంటే వాడు అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా కూడా సరే వీటితో బాగా టైం స్పెండ్ చేసి ఆడుతూ ఉంటాడనమాట. సో నేను అనుకున్నట్టే జరిగింది, బాగా అయితే ఎంజాయ్ చేశాడు ఆ టాయ్తో. అది కూడా నాకు బిలో 150కే వచ్చిందండి. తర్వాత అయితే మాత్రం ఈ ఆర్ట్ సెట్ 6 మంత్స్ నుంచి నేనే కొందాం అనుకుంటున్నాను కానీ పాప అయితే
టోటల్‌గా పాడు చేసేస్తది ఇది. కానీ ఈసారి అయితే కొంచెం ధైర్యం చేసి కొన్నాను. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్‌లో ఎవ్రీ ఇయర్ గూడా బాబుని ఒక 10-15 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వదులుతానండి నేను. అప్పుడేంటంటే వాడికి బోర్ కొట్టకుండా ఆడుకుంటూ ఉంటాడు కదా సమ్మర్‌లో అని చెప్పి అయితే ఇది తీశాను. ఎవ్రీ ఇయర్ గూడా నేను ఏదో ఒకటి కొనిస్తాను వాడికి సమ్మర్‌లో ఒక 2 ఇయర్స్ నుంచి, పాప పుట్టినప్పటి నుంచి. ఏంటంటే వాడక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేస్తాడు. మమ్మీ వాళ్ళది పైగా ఒకటే హౌస్ కాబట్టి వాడికి బోర్ కొట్టకుండా ఉంటది. లాస్ట్ ఇయర్ కూడా నేను డ్రాయింగ్ బుక్, అలాగే కాపీ రైటింగ్ అవి ఫస్ట్ క్రైలో నుంచి బుక్ చేసి ఇచ్చాను వాడికి. సో, ఈ ఇయర్ అయితే మాత్రం ఇది. బట్ ఇప్పుడైతే మాత్రం ఇది ఓపెన్ చేయలేదండి. జస్ట్ అట్లా క్లోజ్ చేసి లోపల పెట్టేశాను. ఇది 150 పీస్ సెట్ వస్తది. ఇది కూడా బిలో 200లోనే తీసుకున్నా నేను. అండ్ ఈ వాటర్ బాటిల్ ఇదైతే ప్లాస్టిక్ అండి. నేనైతే మిమ్మల్ని తీసుకోమని అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇది టోటల్ ప్లాస్టికే. కాకపోతే నేనెందుకు తీసుకున్నాను అంటే ఇంతకుముందు నేను డీమార్ట్‌లో ఒక మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ తీసుకున్నాను. సేమ్ ఇదేలాగానే 1 లీటర్‌ది. పిల్లలిద్దరూ కలిసి పగలగొట్టేశారనమాట అది. మా హస్బెండ్ అప్పటినుంచి కొంచెం అలాంటివి ఏదైనా కొనాలంటే భయపడతారు. కొన్ని రోజులైతే అవాయిడ్ చేయమన్నారు. బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితాంది కదండీ! అట్‌లీస్ట్ నాకు వాటర్ తాగాలన్న ఆలోచన అన్నా వస్తుందని చెప్పి నేను ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాను. తర్వాత అయితే ఈ చెప్పలు ఇది ఓన్లీ రఫ్ యూజ్‌కి తీసుకున్నానండి. డైలీ వేర్‌కి అయితే ఇది అస్సలు సెట్ కాదని అనుకుంటా. ఎందుకంటే కొంచెం రఫ్‌గా ఉన్నాయన్నమాట. గట్టిగా ఉన్నాయి చెప్పలైతే. ఇది కూడా బిలో 200కే తీసుకున్నా నేను. అండ్ నేను ఊరెళ్ళినప్పుడు అక్కడ పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను. అక్కడ ఉన్న చెప్పులు పాడైపోయింది. అందుకని చెప్పి ఆస్కో అమావాస్యకి ఒకసారి వేస్తాను కాబట్టి నాకు సెట్ అవుతాయి ఆ చెప్పులు. అండ్ ఇదైతే డ్రెస్ అండి. 3 పీస్ కుర్తీ సెట్. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జస్ట్ మీకు నార్మల్‌గా చూపించేస్తున్నాను అంతే. కాకపోతే ఖచ్చితంగా ఇది షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. ఈ డ్రెస్సు సూపర్‌గా వచ్చిందండి. క్వాలిటీ కాటన్ డ్రెస్సు చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నాను. ఈ అన్ని ఐటమ్స్ ఇందులో కొన్ని మిస్ అయినాయి. అన్నీ కలిపి కూడా ఒక 1750 రూపీస్‌కి సెట్ అంతా కొనుక్కున్నాను అనమాట నేను. తర్వాత అయితే పాప ఆ పాటికే లేసిందండి. నేను ఒక 10 మినిట్స్ అలా పడుకున్నాను. తర్వాత ఇంకా పాప కూడా లేసేసింది. ఇంకా తనకైతే మాత్రం మిల్క్ ఇచ్చినా తాగట్లేదని చెప్పి బ్రెడ్ అది బటర్ వేసి టోస్ట్ చేస్తున్నాను. ఇలా చేశాను అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ పీస్ అయితే తింటది. తనకి 6 అవర్స్ వన్స్ అయితే సిరప్ అది వేస్తున్నాను. సో, సిరప్ వేసి పడుకోబెట్టిన తర్వాత అంటే సిరప్ వేసినాక ఒక 2 అవర్స్ మంచిగానే ఆడింది. తర్వాత పడుకొని లేసింది. ఇంకా సిరప్ వేయాలి. మిల్క్ ఇచ్చినా కూడా తాగలేదని చెప్పి నేను ఇక్కడ బ్రెడ్ అది టోస్ట్ చేస్తాను. పిల్లలకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చిందంటే ఆ రోజు ఎలా గడుస్తుంది, అసలు మనం ఏం చేస్తున్నాము అన్న విషయమే మర్చిపోతాం కదా. మీకు నా ఫేస్ చూస్తుంటే లాస్ట్ 3 వీడియోస్ నుంచి ఎంత డల్గా ఉందో కూడా కనిపిస్తుంది. నా ముఖం నాకే పీకిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. సరిగా నిద్ర లేదు, సరిగా ఫుడ్ తినట్లేదు. నేను టైం టు టైము వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. నాకు ఇంకొక మెయిన్ టెన్షన్ ఏమి అంటే పాపకు వచ్చిన ప్రతిసారి ఒక 1 వీక్ 10 డేస్ డిఫరెన్స్లో బాబుకు కూడా వస్తుందండి. పాపన్న అట్లీస్ట్ ఆ పిల్ల మిల్క్ తాగడము, లేకపోతే వాటర్ తీసుకోవడం, ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వడము, జ్యూస్ అయితే ఏమన్నా ఇచ్చినా కూడా మంచిగా తాగుతుంది. మాకు కొంచెం సపోర్ట్ చేస్తుంది. అట్లీస్ట్ తను టేస్ట్ చేయడానికన్నా ట్రై చేస్తుంది. బాబుకి వచ్చిందంటే బాబుకి ఏమన్నా చిన్న ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినా కూడా మా వల్ల వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. ఇంటి దగ్గర నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాల్సిందే. అత్తయ్య మావయ్య లేదంటే ఇంకా అమ్మ ఎవ్వరో ఒకరు ఖచ్చితంగా రావాల్సిందే. అంతగా సతాయిచ్చేస్తాడు. అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకోడు వాడైతే. సో, వాడు భయపడుతూ మమ్మల్ని ఎక్కువ భయపెట్టేస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరిని మోస్ట్లీ చాలా వరకు దూరం పెడుతూ ఉంటానన్నమాట. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరిని. ఇక్కడ పాపకైతే బ్రెడ్ అది టోస్ట్ చేయించిన తర్వాత పాపకి జ్వరం వచ్చినప్పటి నుంచి నేనైతే ఇంకా డేకి 2 టైమ్స్ టీ తాగడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ హెడేక్ ఉందంటే మా హస్బెండ్ కూడా టీ తాగుతానని చెప్తాను. ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాము. ఆ పాటికే ఈవినింగ్ 4-4:30 అట్లా అయిపోయిందిలేండి. ఆ రోజు నాకు తెలియదు కానీ నేనే ఇక గ్రిల్ చికెన్ అది అడిగినాను. ఇంకా పూజ కూడా మా ఇంట్లో ఒక 4-5 డేస్ ఏం చేసుకోము. నాకు పీరియడ్స్ వచ్చింది కాబట్టి ఇంకా నేనేం పూజ చేసుకోకూడదని చెప్పి ఇంకా చికెన్ అయితే బుక్ చేశారనమాట. లిటరలీ నార్మల్గా హాఫ్ చికెన్ అంటే హాఫ్ కోడ్ అయితే బుక్ చేస్తారు మా ఆయన. అలా బుక్ చేస్తే ఒక 1 అవర్ 2 అవర్స్ ఏదో ఒక మూవీ పెట్టుకొని అలా కొద్దిగా తినేస్తాము. అలాంటిది ఆ రోజు ఒక్క పీస్ తిన్నాను అంతే అండి. టమ్మీ ఫుల్ అయిపోయింది. దాంతోపాటు బటర్ నాన్, ఇంకొకటి ఏదో రుమాల్ రోటీ అనుకుంటా ఇది. అది కూడా బుక్ చేస్తున్నారు కానీ అది కూడా నేను ఎక్కువ ఏం తినలేకపోయినాను. చికెన్ అయితే మాత్రం కొంచెం తినేసి కొంచెం అలానే పెట్టేశాను. అది నెక్స్ట్ డేకి ఇంకా స్కిన్ అంతా రిమూవ్ చేసి ఫ్రై చేశాననమాట. సో, అంత దారుణం అయిపోయింది. ఎప్పుడు ఇలా లేదు. అంటే ఒక 2-3 రోజులుగా సరిగ్గా ఫుడ్ తినడానికి ఏమో కానీ బాగా ఫుల్ గ్యాస్ ఫామ్ అయినట్టు ఒకేసారి తింటే టమ్మీ ఫుల్ అయినట్లు అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం అలా గడిచిపోయిందనమాట. సో, ఇంకా పాపకైతే ఇంకా పెట్టలేదు. తను ఓన్లీ ఆ చపాతీ ఏదో కొంచెం తిన్నట్లుంది. 1-2 పీసులు. బాబాయ్ అది కూడా ముట్టుకోలేదు. వాడైతే ఇంక ఇట్లాంటి ఫుడ్ అసలు తిండో. ఇక్కడ ఈవినింగ్ అలా కొద్దిసేపు వాకింగ్ కన్నా వెళ్దామని చెప్పి రోడ్డు వరకు పోయేసి వచ్చినాను.
ఇంట్లో ఉండి ఉండి హెడేక్ వస్తుందని చెప్పి. ఇంకా వస్తూ అయితే మాత్రం ఇలా ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు నేను ఇలా ఫ్లవర్స్ తెచ్చి కట్టుకుంటూ ఉంటానన్నమాట. సో వీకెండ్ ఊరెళ్తాం కదా, తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా అవన్నీ కూడా సగం కట్టాను, సగం కట్టనే లేదనమాట, అలానే వదిలేసినాను. సో ఇదండి వీడియో అయితే మాత్రం చాలా సింపుల్గా అయితే మాత్రం ఇలా షూట్ చేశాను. చాలా సింపుల్ వీడియో అండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే టెన్షన్ పడుతూ ఉంటారా లేదా అన్నదైతే నాకు కమెంట్ చేయండి. నేనైతే కొంచెం ఎక్కువే టెన్షన్ తీసుకుంటూ ఉంటాను. సో అదైతే మాత్రం కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని సమ్టైమ్స్ నాకే అనిపిస్తూ ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.